నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక స్వేచ్ఛ. రచన పిఎస్ నారాయణ గారు. ఇక కథలోకి వెళితే, సాయంత్రం 6 గంటలు అవుతుంది. పడమటి ఆకాశం ఎర్రబడుతున్న వేళ. పార్కులో జనం పరవశంగా పరవళ్లు తొక్కుతున్న వేళ. పిల్లలు కేరింతలు కొడుతూ పచ్చటి గడ్డి మీద ఆనందంగా ఆడుకుంటున్న వేళ. ఎక్స్క్యూజ్ మీ, మీకేమైనా కంపెనీ ఇవ్వగలుగుతానా నేను? ఓ పొద పక్కగా కూర్చున్న అతడు చటుక్కున తలెత్తాడు. ఆ తీయని కంఠం వింటూనే. ఎదురుగ్గా అందమైన అమ్మాయి, సన్నగా పొడుగ్గా పందిరికి పాకిన లతలా ఉన్నది. విశాలమైన కళ్ళు, కొనదేరిన ముక్కు, పొడవైన జడను ముందుకు వేసుకుని బొగ్గలు సొట్టలు పడేలా నోరు తెరుచుకుని నిలుచుని ఉన్నది. అంటే అన్నాడు విచిత్రంగా ఆ అమ్మాయినే చూస్తూ. మీరు ఒంటరిగా ఉన్నారు. నేను ఒంటరిగానే ఉన్నాను. కాసేపు కాలక్షేపం చేద్దామా అని. ఒక్కసారి పైనుంచి కిందకు ఆ అమ్మాయిని చూచాడు అతడు. చక్కని రూపం. ఒక చేతిని భుజానికి తగిలించి ఉన్న వ్యానిటీ బ్యాగ్ మీద, మరో చేతిని నడుం మీద వేసుకుని వయ్యారంగా ఉన్నది. వాలుగా కూర్చుని పుస్తకం చదువుకుంటున్న అతడు నిటారుగా కూర్చుంటూ, ఓకే కూర్చోండి అన్నాడు. గంటకు 200 అవుతుంది. ఆ అమ్మాయి వంక సూటిగా చూచాడు అతడు. ఒట్టి మాటలకేనా? ఆ అమ్మాయి అతడి వంక ఇబ్బందిగా చూసింది. అతడు నవ్వి, ఓకే ఇస్తాను అన్నాడు. ఆ అమ్మాయి అతడి పక్కగా ఆ పొద వెనకగా కూర్చున్నది. కూర్చుంటూ కాస్త అతడి వైపుకు వాలింది. మీ పేరు? సంశయంగా అతడి వంక చూచింది. అతడు నవ్వాడు. ఓకే, మీకు మీ పేరు చెప్పడం ఇష్టం ఉండదు. అందంగా ఉన్నారు కాబట్టి మేనక అంటాను. నా పేరు సచ్చిత్ ఆనందమూర్తి, అంటే సచ్చిదానందమూర్తి అని. అతడి మాటలకు ఆ అమ్మాయి విచిత్రంగా చూచింది. కాలక్షేపం అంటే ఎలాంటి కాలక్షేపం చేద్దామని? మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నన్ను ఇబ్బందికరమైన ప్రశ్నలతో కంగారు పెట్టవద్దు, నుదురి ముడివేస్తూ అన్నది మేనక. ఓకే ఓకే, ఇలాంటివి నాకు కొత్త అపాలజిటిక్గా అన్నాడు సచ్చిదానందమూర్తి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఆమె మోకాళ్ళ మీద తల ఆనించి అటూ ఇటూ ఊపుతూ, నాకు కొత్తే అన్నది చిన్నగా. కొత్తే అవ్వొచ్చు గాని ఏమాత్రమూ అవగాహన లేకుండా ఇక్కడకు వచ్చి పరాయి మగవాడిని కాలక్షేపం చేద్దామా అంటూ ఆహ్వానించారు కదా. ఓకే సరే, మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ఆమె భయంగా తల ఊపింది. ముద్దులు పెట్టుకోవచ్చా? ఆమె ముఖం ఎర్రగా కందింది. చెంపల వరకు గొణుగుతున్నట్లుగా అన్నది తల వంచుకుని. ఏ విషయాలైనా మాట్లాడొచ్చా? అసభ్యకరం కానివి. ఆమె కళ్ళు మూసుకుంటూ అన్నది. డబ్బు సంపాదనే ముఖ్యమైనప్పుడు ఎందుకీ ఆంక్షలు? సీరియస్గా అన్నాడు. ఓకే, నేను మిమ్మల్ని మాటల్లో పెట్టి డబ్బులు ఎగ్గొట్టి మోసం చేయాలనేది నా అభిమతం కాదు అంటూనే కాస్త పక్కకు వంగి జేబులో నుంచి పర్సు తీసి 200 రూపాయల నోట్లు బయటకు లాగి మేనకకు ఇచ్చాడు. ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుకుందాం అని చేతి గడియారం వంక చూస్తూ, మీరు నా దగ్గర కూర్చుని 5 నిమిషాలైంది. మళ్ళీ 7 గంటలకు మన కాలపరిమితి ముగుస్తుంది అన్నాడు. మేనక చెంపలు తడవటం గమనించాడు అతడు. బీ ఫ్రీ. సచ్చిదానందమూర్తి ఆమె చేతి మీద చేయి వేసి నొక్కాడు. అప్పుడు ఆమె చేతి కంపనం ఆమె అబద్ధం చెప్పటం లేదని అర్థం చెప్పింది. ఆ అమ్మాయికి నిజంగానే ఇలాంటి వ్యవహారం కొత్త అయ్యి ఉండవచ్చు. నేను ఒక పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. నా భార్య పుట్టింటికి వెళ్ళింది. బోరు కొడుతుంటే ఇక్కడికి వచ్చాను. నా అదృష్టం అన్నట్లుగా మీరు పరిచయమయ్యారు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళదాం. ఈ రోడ్డు మీదే సెకండ్ లెఫ్ట్ తిరిగితే రైట్ సైడ్ 4వ ఇల్లు మాది. నడక దూరం. ఓకే? నేను మీతో మీకు ఇష్టం లేని విధంగా ప్రవర్తించను. ప్రామిస్. మేనక తల అడ్డంగా ఊపింది. నాకు ఇళ్లకు వెళ్ళటం ఇష్టం లేదు, మన్నించండి అన్నది రిలాక్స్ అవుతున్నట్లుగా కొద్దిగా వెనక్కు వాలి. ఇక్కడ మనని ఎవరైనా చూస్తే మీకు ఇబ్బందిగా ఉండదా? మీకున్నదా? మా ఆవిడ చూస్తేనే నా కొంపలంటుకుంటాయి కానీ ఆవిడ ఊళ్ళో లేదన్నాను కదా. నాకు పెళ్లి కాలేదు కాబట్టి భర్తని గురించిన భయం లేదు. నాకు ఊహ తెలియకముందే మా నాన్న పోయాడు. తోడబుట్టిన వారు లేరు. మా అమ్మకు నా గురించి ఎవరు ఎంత చెడుగా చెప్పినా పట్టించుకోదు అన్నది హాయిగా నవ్వేస్తూ. అంటే మీరు స్వేచ్ఛగా ఎంత ఎత్తుకైనా ఎగరగలిగే గువ్వలాంటి వారన్నమాట నవ్వాడు సచ్చిదానందమూర్తి. ఒక విధంగా. ఆ మాట అంటున్న ఆమెను చూస్తుంటే ఆమె మరీ అమాయకురాలేం కాదు అనిపించింది అతడికి. మీరేం చేస్తుంటారు? బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి. మీకు పాకెట్ మనీ ఇంట్లో ఇవ్వరా? మేనక మాట్లాడలేదు. మీ హాబీస్ ఏమిటి అన్నాడు ఆ అమ్మాయి ముఖంలోకే తాదాత్మ్యంగా చూస్తూ.
రోజునా లేక ఎప్పుడైనా వస్తుంటారా ఇలా పార్కుకు? ఆ అమ్మాయి రోషంగా అతడి వంక చూచింది. ఓకే, సారీ, నాన్న లేరన్నారు. మీకు అన్నలు అక్కలు లేరు. మీ అమ్మగారు ఉద్యోగమైనా చేస్తుండాలి, లేదా మీరు మంచి స్థితిమంతులైనా అయి ఉండాలి. రెండూ కాదు. అతడు నిట్టూర్పు విడుస్తున్నట్టుగా మూలికాడు. ఆమె పరిస్థితి అర్థమైనప్పుడు ఏదో విధంగా డబ్బు సంపాదించాలి. తల్లి కూతుళ్ల పొట్టలు నింపుకోవటానికే కాకుండా ఆమె చదువుకు కూడా కావాలి. ఓకే, కాఫీ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగుదామా? అంతకు మించి హాట్ డ్రింక్ నాకిష్టం ఉండదు అన్నాడు ఓరగా చూస్తూ. కూల్ డ్రింక్స్ వరకు నాకు అభ్యంతరం లేదు అన్నది పేలవపు నవ్వుతూ మేనక. ఇద్దరం కలిసి వెళ్ళి తాగటానికేం అభ్యంతరం లేదు కదా అన్నాడు లేచి గోడలెగరేస్తూ సచ్చిదానందమూర్తి. అతడు తనను ఆట పట్టిస్తున్నాడని అర్థమైంది మేనకకు. మనసుకు కష్టమేసినా మెదలకుండా ఊరుకున్నది. తాను లేచి అతడితో పాటు ఆ పార్కు గేటు దగ్గరున్న కూల్ డ్రింక్స్ పార్లర్ దగ్గరకు నడిచింది. 2 ఐస్ క్రీములు తీసుకువెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుని తిందాం, ఓకే అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు అంగీకారంగా తల ఊపింది మేనక. టైం చూసుకున్నాడు సచ్చిదానందమూర్తి. సరిగ్గా 6:45 అంటే తనిచ్చిన డబ్బుకు ఇంకో పావుగంటే ఉంటుంది తన దగ్గర మేనక. త్వరగా 2 కప్పులు తీసుకుని వెనక్కి వచ్చాడు. వస్తూ లైటు స్తంభం పక్కగా చెట్టు నీడలో నిల్చున్న మేనక చెయ్యెత్తి 2 వేళ్లు వి ఆకారంలో పెట్టి విజయం సాధించినట్లుగా దూరంగా ఉన్న మరో అమ్మాయికి సైగ చేస్తుండటం గమనించాడు. అంటే వీళ్ళు చాలామంది ఉన్నారన్నమాట అనుకున్నాడు. ఐస్ క్రీం కప్పు ఆ అమ్మాయికి ఇస్తూ చెట్టు కింద గడ్డిలో కూర్చుని, రేపు నాకు కంపెనీ ఇవ్వగలరా అన్నాడు. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, తప్పకుండా రావాలి. మీరు నాకు నచ్చారు. మా ఆవిడ వచ్చిందాకా రోజు నాకు మీతో 1 గంట కాలక్షేపం చేయాలని ఉన్నది. మీకు ఎన్ని ఎంగేజ్మెంట్లు ఉన్నా క్యాన్సిల్ చేసుకురావాలి. రోజుకు నేను 500 ఇస్తాను. మేనక కళ్ళు తలుక్కున మెరిసినాయి. తను వచ్చే నెలలో అనుకున్నట్లుగా సిమ్లా వెళ్ళగలదు. సరిగ్గా 6 అయ్యేటప్పటికీ సచ్చిదానందమూర్తి ఆ పార్కుకు వచ్చి నిన్న కూర్చున్న పొద పక్కనే కూర్చున్నాడు. గేటు వంక ఆత్రంగా చూస్తూ. మేనక వచ్చింది. నీలి ఆకాశంలో తెల్లటి మబ్బుల మీద నుంచి గులాబీ పూలను అతడి ముందు కొమ్మరిస్తున్నట్లుగా వచ్చింది. తెల్లటి చుడీదారు మీద గులాబీ పూల ఫ్రింటు 2 జడలేసుకున్నది. పలచటి తెల్లని చున్నీని మెడ చుట్టూ చుట్టి కిందకు వదిలేసింది. వస్తూనే హాయ్ అన్నది. ఓకే, రావేమోనని భయపడ్డాను అన్నాడు. ఎందుకనుకున్నారు అలా అని? చిరునవ్వు చిందిస్తుంటే బుగ్గల్లో సొట్టలు పడినాయి. ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగాడు. ఎందుకు అలా అనిపించింది? ఓకే, నా ఆలోచన తప్పు అవ్వవచ్చు. కానీ ఒక్కటి నిజం, మనిషికి కోరికలంటూ లేకపోతే దేవుణ్ణి తలుచుకోడు. ఈ రోజున నేనిక్కడకు బయలుదేరుతూ నువ్వు తప్పకుండా రావాలని దేవుడికి దండం పెట్టుకున్నాను. నేను రోజు లేస్తూనే ఆ పని చేస్తాను. కించిత్ గర్వం పొడచూపించింది ఆ మాటల్లో. పార్కులో బాగా డబ్బున్న మనుషులు దొరకాలనా? ఆమె ముఖం కందగడ్డలా అయింది అవమానంతో. ముక్కుపుటాలు అదరసాగినాయి. అది గమనించి అతడు త్వరగా అన్నాడు. ఓకే, టేక్ ఇట్ ఈజీ. నిన్ను బాధ పెట్టాలని అలా అనలేదు. ఓ ఉదాహరణగా చెప్పాను. ప్రతిరోజు ప్రశాంతంగా గడపాలనుకోవటం కూడా ఒక కోరికే. మేనక మాట్లాడలేదు. కానీ ఆమె ఓ విషయాన్ని గమనించింది. నిన్న మీరు అంటూ మన్నించని అతడు ఈ రోజున నువ్వు అంటున్నాడు. తన మీద గౌరవం పలచబడుతున్నదన్నమాట. అయినా ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పటానికేనా అతడు తనకు ఇంత డబ్బు ఇస్తున్నది? కారణం ఏమై ఉంటుంది? అతడు గాని ఇంట్లో నరకం అనుభవించటం లేదు కదా? లేక భార్య కురూపేమో పుట్టింటికి వెళ్ళింది అని చెబుతున్నాడు. నిజంగా పుట్టింటికి వెళ్ళిందా? లేక స్వేచ్ఛగా తిరుగుతూ ఆనందాన్ని పొందుతున్నాడా? అలా అనుకుందామనుకున్నా ఇతడు డబ్బున్న అందగాడే కదా. ఏమో, ఒక కంటికి అందమైనదే మరో కంటికి అసహ్యం అవ్వచ్చు. ఓకే, ఇవాళ ఏ విషయం మీద మాట్లాడుకుంటూ కాలక్షేపం చేద్దాం అన్నాడు. ఆ అమ్మాయి మృదువైన చేతి మీద తన చేయి వేసి నిమురుతూ. ఆమెకు నవ్వు వస్తుంది. పళ్ళ బిగువున బిగపట్టుకున్నది. ఇతడిలో ఏదో మానసిక రుగ్మత ఉన్నది. అతడిని ఒక ఆట పట్టించాలనుకున్నది క్షణం. కానీ ఈరోజు 500 ఇస్తానన్నాడు. ఇంకా ఇవ్వనే లేదు. తనేమైనా నోరు జారితే కోపమొచ్చి వెళ్ళిపోయాడంటే నష్టపోయేది తనే. ముభావంగా కూర్చున్నది. ఓకే మేనక, మనం బిజినెస్లోకి దిగే ముందు నీ డబ్బు నీకివ్వటం నాకు భావ్యం కదా అంటూ పర్సు తీశాడు. ఆమె ఉలిక్కిపడింది. అతడు తనని చదివేస్తున్నాడా అన్నట్లుగా. పర్వాలేదు అన్నది తడబడుతూ.
ఆమె చేతికి డబ్బు ఇస్తుండగా ధైర్యం చేసింది తను అనుకున్న ప్రశ్న వేయటానికి. అసలు దేవుడు ఉన్నాడని అంటారా అన్నది అంతకు ముందు వదిలేసిన విషయంలోకి తిరిగి వెళుతూ. ఆకాశంలో నక్షత్రాలున్నాయి. రాత్రిపూట స్పష్టంగా కనబడతాయి. పగలు సూర్యుడు వస్తాడు. ఒక్క నక్షత్రము కనబడదు. అప్పుడు ఆకాశంలో నక్షత్రాలు లేవనా నీ ఉద్దేశం? మెడ ఉంచి తలను మోకాల మీద పెట్టుకుని ఓరగా అతడి వంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది మేనక. అలాగే మన తెలివి తక్కువతనం వలన దేవుడిని చూడలేక దేవుడు లేడు అనుకోవటం ఎంత అవివేకం. అతడు చదువుకున్న మహాజ్ఞాని అయినా అవ్వాలి, లేదా జీవితంలో ఘోరంగా దెబ్బతిని తన తల్లిలాగా సైకో అయినా అయి ఉండాలి. ఓకే, మనం కనబడని దేవుడిని గురించి మాట్లాడటం మానేద్దాం. నువ్వు ఇలా పార్కులో నాలాంటి పిచ్చివాళ్ల దగ్గర వసూలు చేసిన డబ్బును ఏం చేద్దామని? మీ అమ్మకిస్తావా? మరోసారి ఉలిక్కిపడింది మేనక. ఇతడిలో తను గ్రహించలేకపోతున్న శక్తి ఏదో ఉన్నది. తను ఏది అనుకుంటే అదే అతడు మాట్లాడుతున్నాడు. అతని ముందు తను సాధ్యమైనంత వరకు అతడిని గురించిన ఎలాంటి అభిప్రాయాలు మనసులో ఊహించకుండా ఉండటం, మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా మాట్లాడటం మంచిది అనిపించింది. ఓకే, చెప్పడం ఇష్టం లేదా? ఈ డబ్బు ఎలా ఖర్చు పెట్టేది? రేపు సమ్మర్ వెకేషన్స్లో మా ఫ్రెండ్స్ అంతా సిమ్లా వెళ్ళాలనుకుంటున్నారు. అమ్మని అడిగితే తన దగ్గర లేవన్నది. ఆమె చాలా మొండి మనిషి. అప్పుడు ఓ స్నేహితురాలు సలహా ఇచ్చింది, ఇలా పార్కులో కాలక్షేపం చేస్తే ఎంత కావాలన్నా దొరుకుతుందని. తనకు డబ్బు అవసరం వచ్చినప్పుడు ఇలాగే చేస్తుందట. మేనక చెప్పినట్లు కొత్త అవటంతో మనసు విప్పి నిజాల్నే సచ్చిదానందమూర్తి ముందు పరిచింది. అతడు తృప్తిగా ఆ అమ్మాయి వంక చూచాడు. ఐ లైక్ యూ మేనక. నీ నిజాయితీని నేను మెచ్చుకుంటున్నాను. ఎంత కావలసి వస్తుంది మీ ట్రిప్పుకి? కనీసం 10,000. ఆ పైన ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అక్కడ ప్రతిదీ ఖరీదట కదా. అక్కడ ఇలాగే పార్కులుంటాయి, భయం దేనికి? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు సచ్చిదానందమూర్తి. అతని మాటలు ఆమె గుండెల్లో శూలాల్లా గుచ్చుకున్నాయి. విలవిల్లాడింది. ముఖం నల్లబడి వాడి వాలిపోయింది. ఓకే ఓకే, లీవ్ ఇట్. ఈరోజు మన గంటకు ఇంకొక 5 నిమిషాలే ఉన్నది. రేపు ఆలోచిద్దాం ఆ విషయం మీద అన్నాడు సచ్చిదానందమూర్తి మాట తప్పిస్తూ. ఆ అమ్మాయి తన మాటలకు బాధపడుతున్నదని గ్రహించి, రేపు నాకు రావటానికి వీలుపడదు అన్నది ముఖం ముడుచుకుంటూ. అదేం, నా మీద కోపమా? చాలా బాధగా అన్నాడు. మీ మీద నాకు కోపం దేనికి? నా ఆప్తమిత్రురాలి పుట్టినరోజు. నేను వెళ్ళకపోతే అది ఊరుకోదు. ఓకే, ఎన్నింటికి వెళ్ళాలి అక్కడకు? అందరినీ 6 రమ్మనమని చెప్పింది. నేనైతే అక్కడ ఏర్పాట్లు చూడటానికి ఓ 6 గంట ముందే వెళ్ళాలి. వద్దు మేనక, ఆమె చేతిని బలంగా నొక్కుతూ అన్నాడు. నాకెందుకో రేపు నీకు 2,000 ఇవ్వాలనిపిస్తుంది. 6-7 మధ్య నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండాలి. సారీ, ఆ సమయంలో నిన్ను చూడకపోతే నా మనసంతా శూన్యమయ్యి నేను బాధపడతాను. 2 రోజుల్లోనే నన్ను నువ్వు పూర్తిగా లొంగదీసుకున్నావు. అతడి మాటలకు మేనక శిలాప్రతిమే అయ్యింది. గంటకు 2,000? అతడు పిచ్చివాడే, అనుమానం లేదు. ఆమె గుండె దడదడలాడసాగింది. సాయంత్రం 6 గంటలకు ఇంకా 5 నిమిషాలుందనగా సచ్చిదానందమూర్తి పార్కుకు వచ్చి తను రోజూ కూర్చుండే పొద దగ్గర కూర్చున్నాడు. ఈరోజు మేనక వస్తుందా రాదా? చాలా ఆత్రంగా ఉన్నది అతడి మనసు. టైం గడుస్తున్న కొద్దీ ఆ తర్వాత పెరిగిపోతుంది. సరిగ్గా 6 గంటలప్పుడు గేటు వంకే చూస్తున్న అతడి కళ్ళు కాంతివంతమైనాయి. మేనక లోపలికి వస్తుంది. దివి నుండి భూమికి దిగి వస్తున్న దేవతల, పూర్తిగా తెల్లని చీరలో, హిమాలయాల్లో నుంచి ఉరవళ్ళు పరవళ్లతో దూకుతున్న నీటి ప్రవాహంలా వచ్చి ముభావంగా కూర్చున్నది. మీ స్నేహితురాలు బాగా తిట్టిందన్నమాట. ఊహ తెలిసి తెలియని పిల్లల్లా అమాయకంగా అవునన్నట్లుగా తలను పైకి కిందకు ఊపింది మేనక. ఏం చెప్పావు? సిమ్లా టూర్ సంగతి గుర్తు చేశాను. వెళ్ళకపోతే నేను 2,000 నష్టపోతానని చెప్పాను. దాని సలహా మీదే నేను పార్కుకు వస్తుండటంతో అది కాదనలేకపోయింది. బాధగా చూచాడు సచ్చిదానందమూర్తి ఆ అమ్మాయి వంక. బేబీ అన్నాడు ఆప్యాయంగా, నీ మనసు కష్టపెట్టాను గదూ. మేనక అతడి వంక విచిత్రంగా చూచింది. ఆ పైన నిన్న నువ్వులో నుంచి ఈరోజు బేబీలోకి మారటం గుర్తించింది. రేపు వసే అంటాడేమో. మనం సాయంత్రం పూట కలిసే ఈ క్షణాలకు ముగింపు వచ్చేస్తుంది. ఎల్లుండి ఉదయాన నా భార్య ఊరి నుంచి వస్తున్నట్లుగా రాత్రి ఫోన్ చేసి చెప్పింది. దిగులుగా అతడి వంక చూచింది మేనక. దూరంగా కూర్చుని ఏవో పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పి ఎక్కువ డబ్బులిచ్చే అతడి వలన తన ఆశ పూర్తిగా నెరవేరిందన్నమాట.
నీ సిమ్లా ప్రయాణం ఇబ్బందుల్లో పడుతుందా? ఓకే ఓకే, రేపు ఎలాగూ కలుస్తాం కదా, ఆఖరి రోజు కాబట్టి మర్చిపోయాను, ముందు ఈరోజు డబ్బులివ్వని అంటూ పై జేబులోనే పెట్టుకున్న 400-500 రూపాయల నోట్లు తీసి ఆమెకిచ్చాడు. రేపు ఆఖరి రోజు అన్నాను కదా, ఇప్పటి వరకు నీకు 2700 ఇచ్చాను, ఇంకో 7300 రేపు సాయంత్రం ఇస్తాను. అయితే 6 నుంచి 7 దాకా రేపు ఇక్కడ కూర్చున్న తర్వాత మనం ఒక చోటికి వెళ్ళాలి. అతడి వంక భయంగా చూచింది, అనుమానంగా చూచింది, ఆశ్చర్యంగా చూచింది, వింతగా చూచింది. ఊరికినే మాటలు చెప్పి 4 రోజుల్లోనే ఇన్ని వేలు ఇస్తున్నాడు అంటే అవి దొంగ నోట్లు కాదు కదా. ఆ పైన రేపు తనను ఎక్కడికి తీసుకువెళతాడో ఊహించలేకపోయింది భయంతో. అతడు పకపకా నవ్వాడు. నీ మొహం చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నేనిచ్చేవి ఫేక్ కరెన్సీ ఏమోనని అనుమానపడుతున్నావు కదూ. కాదు బేబీ, తండ్రి ఎప్పుడు కూతుర్ని మోసం చేయడు అన్నాడు చాలా సీరియస్గా ముఖం పెట్టి. తను ఆయన కూతురా? ఉలిక్కి పడ్డట్లుగా అతడి వంక చూచింది. అంతేకాదు, డబ్బు విషయంలోనూ తన మనస్సులో మిదిలిన ఊహనే వ్యక్తపరిచాడంటే తల విదిలించింది. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నది. అతడి వయసు 30కి మించి ఉండదు. తనకు మరో సంవత్సరంలో 20 రాబోతున్నాయి. తను అతడికి కూతురు ఎలా అవుతుంది? మేనకకు అతడి వింత ప్రవర్తనకు అతడి మాటల్లోనే క్లూ దొరికింది. అతడి కూతురు చనిపోయింది. ఆ అమ్మాయి పోలికలు తన ముఖంలో కనబడుతుండటంతో అతడు తనను ఆప్యాయంగా చూస్తూ అంత డబ్బిస్తున్నాడు. కూతురు పోయిన షాకులో అతడికి మతిస్థిమితం తప్పి ఉండాలి. నేను చాలా ప్రిన్సిపుల్డ్ మనిషిని, నిబద్ధతతో పెరిగిన వాడిని, క్రమశిక్షణకు ప్రాణమిస్తాను. సమయపాలన అంటే నాకు ఎంతో ఇష్టం. అందుకే నిన్ను 6 అంటే 6కే ఇక్కడకు ఉండమంటాను. నువ్వెప్పుడైనా ఈ విషయాలపైన దృష్టి ఉంచావా? మీరు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా షాక్ తిన్నారా? అతడి వంకే జాలిగా చూస్తూ అన్నది, అతడి ప్రశ్నను పట్టించుకోనట్లుగా. నన్ను ఎంత షాక్ అయినా ఏమీ చేయలేదు. నా మనసు అంత దృఢమైనది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కాస్త గొంతు హెచ్చించి మేనక అడిగింది. ఓకే ఓకే, షాక్ తినని మనిషిని నువ్వెప్పుడైనా చూచావా? చనిపోయిన తన పిల్లవాడిని బ్రతికించమని ఏడుస్తూ వచ్చిన ఓ తల్లికి బుద్ధ భగవానుడు ఏం చెప్పాడో తెలుసా? చావు అంటే ఎరగని కుటుంబం నుంచి కాసిని ఆవాలు పట్టుకురమ్మన్నాడు. ఆ తల్లికి అలాంటి గృహం కనబడక ఆత్మజ్ఞానంతో తనని తాను సముదాయించుకుంటుంది. దుఃఖాన్ని మరిచి పరిస్థితికి తల ఒగ్గుతుంది. మేనక నిట్టూర్పు విడిచింది. తన ఊహ నిజమే. అతడి ఆత్మీయులెవరో మరణించారు. ఆ చనిపోయిన వారి పోలికలు తనలో ఉన్నాయి. అందుకే తనని చూడటానికి తహతహలాడుతున్నాడు. నువ్వొక్క పని చేయి బేబీ. అమ్మకు నువ్విలా పార్కుల వెంట తిరుగుతున్నావని తెలిసినా ఇబ్బంది లేదంటివి కదా. కనుక ఆమెకు ఈ విషయాన్ని చెప్పు. ఆమె స్పందన ఏమిటో నువ్వు నాకు చెప్పాలి. మా అమ్మ మీకు తెలుసా? ఆత్రంగా అడిగింది. సచ్చిదానందమూర్తి పకపకా నవ్వాడు. మీ అమ్మ అందరికీ తెలియాల్సినంత గొప్ప మనిషా? అన్నాడు ఎగతాళిగా. మేనక కుదించుకుపోయింది అతడి మాటలకు. పార్కంతా దీపాల కాంతిలో పచ్చబారిపోయింది. ఫౌంటైన్ విరజిమ్ముతున్న నీటి తుంపరులు గాలిని తడిపేస్తున్నాయి. దూరంగా గుడిగంటల శబ్దం వినబడుతుంది. రేపు ఎక్కడికి వెళ్ళాలన్నారు? భయం భయంగా అతడి ముఖంలోకి చూస్తూ అన్నది. రేపు సాయంత్రం కదా, అప్పుడు నిర్ణయిద్దాం. మేనక బిగుసుకుపోయి అతడి వంకే చూస్తున్నది. అతడి కళ్ళు ఆ తెల్లటి దీపాల కాంతిలో గాజు గోళీల్లా చిన్నవిగా లోతుకుపోయినట్లుగా కనిపించగా మేను కంపించింది. పార్కు మధ్యలో ఉన్న స్తంభం మీద ఉన్న పెద్ద గడియారం గంటలు కొట్టడం మొదలుపెట్టింది. ఉలిక్కిపడి తలెత్తింది మేనక. సరిగ్గా 7 గంటలయింది. అతడు సమయం అయిపోయినట్లుగా లేచి నిల్చుంటున్నాడు. సచ్చిదానందమూర్తితో అనుభవం చాలా ఎక్సైటింగ్గా ఉన్నది. ఇతడెక్కడి మనిషి? చాలా వింతగా ఉన్నది అతడి ప్రవర్తన. రేపు 7300 ఇస్తానంటున్నాడు. తనని ఎక్కడికో రమ్మనమంటాడు. ఎక్కడికై ఉంటుంది? మెల్లగా మాటలు చెప్పి తీసుకువెళ్ళి పిచ్చితనంతో తన గొంతు పిసికి చంపేడు కదా. ఆలోచనల నడుమ అస్తవ్యస్తమైన మనస్సుతో తన స్టేజీలో బస్సు దిగి అక్కడకు పర్లాంగు దూరంలో ఉన్న ఇంటికి నడుచుకుంటూ వెళ్ళింది. తల్లి బెడ్రూమ్లో లైటు వెలగటం లేదు. పోషణ లేక పిచ్చి మొక్కలతో నిండిన ఆవరణ దాటి ముఖద్వారం దగ్గర నిలబడి కాలింగ్ బెల్ నొక్కింది మేనక. పని మనిషి తలుపు తీసింది. అమ్మ రాలేదా? లేదమ్మా, ఇప్పుడే ఫోన్ చేశారు. 1 గంటలో వస్తానన్నారు. మీరు వస్తే అన్నం తిని చదువుకోమన్నారు. మేనక తన గదిలోకి వెళ్ళింది.
మనసంతా కలవరపాటుతో ఉన్నది. తన సిమ్లా ప్రయాణానికి డబ్బైతే అందుబాటులోకి వస్తున్నది, కానీ సచ్చిదానందమూర్తి ప్రవర్తనే అర్థం కాకుండా ఉన్నది. ఎందుకిస్తానన్నాడు తనకింత డబ్బు? తన నుండి ఆయన ఏమి ఆశిస్తున్నాడు? తననేదైనా రొంపిలోకి దింపే ప్రయత్నంలో ఉన్నాడా? చీర విప్పేసి మ్యాక్సీ వేసుకున్నది. పొడవైన జడను చొట్టగా చుట్టుకున్నది. కాళ్ళు చేతులు కడుక్కు వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నది. మేనక అన్నం తినడం పూర్తయ్యేటప్పటికీ తల్లి వచ్చింది. పొద్దున్నే నాకు బయటకు వెళ్లే పని ఉన్నది. రాత్రి వచ్చేటప్పటికి ఆలస్యం కూడా అవ్వవచ్చు. నీకు రేపు కాలేజీ లేదు కదా? ఆ పాత బీరువా తెరిచి కింద సొరుగుల తాళం చెవులు వెతికి అందులో పొలం డాక్యుమెంట్స్ ఉండాలి. తీసి బయటపెట్టు. సిమ్లా అని ఏడుస్తున్నావు కదా? పొలం అమ్మకానికి పెట్టాను. డబ్బు అందగానే నీకు 10,000 ఇస్తాను అని తన బెడ్రూంలోకి వెళ్ళిపోతూ ఆ కాగితాలు ఎక్కడున్నాయో ఏమిటో ఆ బీరువా తెరిచి 15 సంవత్సరాల పైనే అయి ఉంటుంది. గొణుక్కున్నది. నువ్వు చూచుకోకూడదటమ్మా, విసుగ్గా అన్నది మేనక తల్లితో. నాకు నువ్వేం డబ్బులు ఇవ్వనక్కర్లేదులే, ఓ పెద్ద మనిషి ఇస్తానని ప్రామిస్ చేశాడు. సచ్చిదానందమూర్తి తన విషయం తల్లికి చెప్పమన్న సంగతి గుర్తుకు రాగా ఇదే దానికి మంచి తరుణంలా భావించి తల్లంటే నిర్లక్ష్యానికి తోడు కాస్త హుషారును కూడా జోడించి అన్నది. ఎవరా పెద్ద మనిషి? నుదురు చిట్లించి అడిగింది తల్లి. నాకు తండ్రి లాంటివాడు. ఆయన పేరు చెప్పటం దండకనిపించింది. తనకు మేనక అని పెట్టినట్లే ఆయనకు సచ్చిదానందమూర్తి అని పెట్టుకుని ఉంటాడు. ఏ మగవాడిని తొందరపడి నమ్మబోకు. తండ్రిని గాని భర్త గాని నీ నుండి ఆయన ఏం పొందాలని ఆశించి అంత డబ్బిస్తున్నాడో కాస్త తెలివిగా ప్రవర్తించి తెలుసుకో. లేకపోతే ఊబిలో ఇరుక్కుపోయి గిలగిలలాడి చస్తావు తర్వాత. అలాంటి వాడు కాదులే ఆయన, మొండిగా అన్నది మేనక. సరే, నీ కర్మ, అనుభవించు. కానీ రేపు ఆ కాగితాలు మాత్రం తీసిపెట్టు. నాకు డబ్బు కావాలి. ఎల్లుండి పొద్దున్నే పొలం కొనేవాళ్ళు వస్తున్నారు, అడ్వాన్స్ ఇచ్చేటందుకు. ఆమె విసురుగా వెళ్ళిపోయింది. ఇలా వెళుతున్న తల్లి వంక అసహ్యంగా చూచింది మేనక. సాయంత్రం 6 గంటలైంది. ఇవాళ ఆఖరి రోజు. అతడిని చూడటానికే ఆఖరి రోజు కాకుండా పార్కుల వెంట తిరగటానికి తను దీనిని ఆఖరి రోజు చేయాలి. పార్కులో కాలు పెడుతూనే ఆ పొదవంక చూచింది. ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలనిపించింది క్షణం. కానీ అతడు ఇస్తానన్న డబ్బు అతడితో ఆటలాడటానికి సుముఖత చూపనీయలేదు. అంత మొత్తానికి తిరిగి తల్లి దగ్గర చేయి చాపవలసి వస్తుంది. ఆమె ఇచ్చే లెక్చరర్లను ఓపిగ్గా వినాలి బుర్రపాడు చేసుకుంటూ. సరాసరి ఆ పొద దగ్గరకు వెళ్ళి వినయంగా నమస్కారమండి అన్నది. ఆయన తనని కూతురిగా భావిస్తున్నప్పుడు అభివాదం చేయటంలో అసంబద్ధత లేదనిపించింది. ఓకే, కూర్చోరా. మీ అమ్మ చెప్పిన నీతి బోధలు విన్నావా రాత్రి? అయినా నువ్వు నన్ను సపోర్టు చేస్తావని నాకు తెలుసు. బిక్కమొహం వేసుకుని ఆయన వంకే చూస్తూ ఉండిపోయింది. ఇవాళ ఆఖరి రోజు కదా, ఓ 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళి ఈ పిచ్చివాడిని ఏడిపిద్దామని ప్లాను వేస్తావేమోనని భయపడ్డానురా బంగారం. రా కూర్చో అన్నాడు. మేనక ఒళ్ళంతా చెమటలు పట్టసాగినాయి అతడి మాటలు వింటుంటే. గొంతు తడారిపోతున్నది. ఏం మనిషి ఇతడు? ఎదుటి మనిషి మనస్సును అంత స్పష్టంగా చదవగలుగుతున్నాడు అంటే అతడికి అతీంద్రియ శక్తులు గాని లేవు కదా. అతడి మేధస్సుకు శిరస్సు వంచి పాదాభివందనం చేయాలనిపించింది. అమ్మ ఏమన్నది? మీరు ఏం ఆశించి నాకు ఇంత డబ్బు ఇస్తున్నారో కాస్త తెలివిగా ప్రవర్తించి తెలుసుకోమన్నది. స్ఫటికమంత స్వచ్ఛంగా నిజాన్ని చెప్పింది. ఓకే ఓకే, నీ తల్లి నీకు చెప్పగలిగే మాటలు అవే కాబట్టి వింతలేదు. కానీ అసలు పార్కుకి ఎందుకు వెళుతున్నావని మొహం వాచేలా చివట్లు పెడుతుందేమోనని భయపడ్డాను. మేనక కసిగా తల్లి రూపాన్ని కళ్ళ ముందు నిలబెట్టుకున్నది. ఆవిడగారు తనని ఆ మాట అంటే ఎలా రియాక్ట్ ఇవ్వాలో తనకు బాగా తెలుసు. తనకు తెలుసునని ఆమెకు తెలుసు. తను ఎప్పుడు ఏం చేసినా నసుగుతుందే తప్ప గట్టిగా మందలించే శక్తి ఆమెకు లేదు. సచ్చిదానందమూర్తి మేనకకు చాలా పక్కకు జరిగాడు. ఆమెను ఆనుకున్నంత దగ్గరగా జరిగాడు. తన శరీరం ఆయన శరీరానికి తగులుతుండగా ఏవో శక్తివంతమైన విద్యుత్ తరంగాలు ఆమె శరీరాన్ని చుట్టివేస్తున్నట్లనిపించింది. తెలియని మగతలోకి వెళ్ళిపోతున్నట్లుగా భావించింది. ఎలాంటి భయము కలగటం లేదు, ఆదుర్ద కలగటం లేదు, ఆవేశం కలగటం లేదు. ప్రశాంతత మనస్సును ఆక్సిజన్లా చుట్టివేస్తుంది. మేనక భుజం మీద 2 చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు సచ్చిదానందమూర్తి. మేనక తన నాసికను కుడి చేతి వేళ్లతో రుద్దుకున్నది.
సుగంధభరితమైన వాసన వస్తుండగా ఆయన ఒంటి నిండా ఏదో ఘాటైన పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నట్లే ఉన్నది. ఇలాంటి అద్భుతమైన అతీతమైన సన్నివేశం స్వర్గంలో కానీ లభించదురా నాన్న. నీ శరీరంలోని ఒక్క సన్నని నరమైన నన్ను తండ్రిగా భావిస్తూ ఆలింగనం చేసుకోమని నిన్ను ప్రోత్సహించటం లేదురా కన్నా. నిన్ను పొదివి పట్టుకుని నా గుండెలకు హత్తుకోలేకపోయినా ఈ సంవత్సరాలన్నీ నాకు యుగాలే కదా. అతడి నేత్రాలు జలిస్తున్నాయి. అతడి శరీరం వణుకుతుంది. అతడి కనురెప్పలు వాలిపోతున్నాయి. అతడి పలుచని జుట్టు నిక్కబొడుచుకుని మేనక చెంపలకు సూదుల్లా పొడుచుకుంటుంది. అతడు ఆవేశంతో ఊగిపోతున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నారో వాళ్ళకే తెలియదు. పైన ఆకాశాన్ని నల్లటి మబ్బులు కమ్మివేసిన విషయమే తెలియదు. బలమైన చల్లటి గాలి తమని ఊపేస్తున్నదనే విషయమే వాళ్లకు తెలియదు. వానచినుకులు కత్తుల్లా పైనుంచి దూసుకు వచ్చి వాళ్ల శరీరంలోకి దూసుకుపోతుంటే ముందుగా మేనకే కళ్ళు తెరిచింది తెలివి తెచ్చుకుని. శరీరాన్ని కమ్మిన మాయ నుండి బయటపడి ఉలిక్కి పడుతూ నలువైపులా చూచింది. చీకటి. చుట్టుపక్కలంతా కరెంటు పోయినట్లున్నది. భయంకరంగా ఉన్నదా చీకటి. పైనుండి వానచినుకులు. పక్కనున్న అతడిలో చలనమే లేదు. ఇంకా అతడు ఆమెను పట్టుకుని బిగుసుకు కూర్చునే ఉన్నాడు. నాన్న, బంగారు అంటూ. మేనకకు ఆ చీకటిలో అతడి చేష్ట భయం కలిగిస్తుంది. ఏమండి ఏమండి అంటూ అతడి భుజాలు పట్టుకు ఊపింది వడివడిగా. దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగినయి చీకటిని ఛేదిస్తున్నట్లుగా. ఆమె కలవరపాటుతో తలెత్తి గడియార వంక చూచింది. సరిగ్గా 7 గంటలు చూపిస్తున్నది. అతడు మైకం వదిలినట్లుగా కళ్ళు తెరిచాడు. ఆత్మీయత నన్ను వివసుణ్ణి చేసిందిరా. ఈ రోజున నేను నీకిస్తానన్న డబ్బు ఇవ్వకుండానే ఈ గంట గడిపేశాను కదూ. మై గాడ్, ఎంత అవివేకినయ్యాను. నీ ముందు నేనంత బలహీనుడనయ్యానో గ్రహించావా అంటూనే జేబులో నుంచి కవరు తీసి ఆమెకిస్తూ లెక్క పెట్టుకో అన్నాడు. అక్కర్లేదు. ఏ కూతురు తండ్రిని అనుమానించకూడదు. ఆమె గుండెల్లోతుల్లో నుంచి వచ్చిన ఆ మాటలకు అతడు చలించాడు. చటుకున ఆమె చేయి పట్టుకున్నాడు. అలా పట్టుకున్న వానకు తడిసిన ఆ చేయి మంచులా చల్లగా ఉన్నది. అతడి కళ్ళల్లో నుంచి మంచు నురగలా బయటకు వచ్చి తనని చుట్టేస్తున్నట్లే ఉన్నది. కలవరపడింది మేనక. మీరెవరు? బిగుసుకుపోతూ గిటగబారిపోతున్న పళ్లను బలవంతాన కదిలిస్తూ అన్నది. నేనే. నువ్వు నా కూతురివే అన్నాడు అతను నోటిని పళ్ళన్నీ కనబడేలా తెరిచి. అతడిని చూడలేక భయంతో కళ్ళు మూసుకుని తలెత్తింది. వాన పెద్దదయ్యేలా ఉన్నది, పదరా, ఆటో ఎక్కేద్దాం అంటూ ఆమె చేతిని పట్టుకుని ఈడ్చుకు వెడుతున్నట్లుగా రోడ్డు మీదకు తీసుకువెళ్లాడు. అక్కడున్న ఆటోలోకి నెట్టేస్తూ పోనీ అన్నాడు. మేనక అతడి ప్రవర్తనకు గజగజ వణికిపోతుంది. ఆ పైన వాన చినుకలకు తడిసి శరీరానికి అతుక్కుపోతున్న చీర. ఆటో ముందుకు దూసుకుపోతున్నది. వీధి దీపాల గుడ్డి వెలుగులో అతి రయంగా వెళ్ళిపోతున్నది. ఎక్కడికి తీసుకువెడుతున్నాడు తనని? ఆటో అతను అతని మనిషేనా? మేను కంపించింది మేనకకు. అందులో నుంచి దూకేస్తే? ఆటో వెళుతున్న వేగంలో మేనకకు ఒళ్ళు తెలియటం లేదు. బుర్ర పనిచేయటం లేదు. దూకితే తను చచ్చిపోవటం మాత్రం ఖాయం. ఆపు. గొంతు తెరిచింది. పెద్దగా అరిచాననుకున్నది. కానీ నోరు పెగల్లేదు. అతడు ఆటో డ్రైవర్ భుజం తట్టి ఆపు అన్నట్లుగా సైగ చేశాడు. అప్పుడు ఆటో ఆగింది. దిగు అంటూనే మేనక చేయి పట్టుకుని దింపాడు. ఇద్దరు పెద్ద గేటు దాటి ఆ ఆవరణలోకి వెళ్లారు. తలెత్తి నలువైపులా నిశితంగా చూచింది, గుండె బిగపట్టుకుని. అది రామకృష్ణ మఠం. అతడు చేయి పట్టుకునే వడివడిగా లోపలికి తీసుకువెళ్లాడు పుస్తకాల విక్రయశాలలోకి. అందులో కాలు పెడుతూనే పుస్తకాల స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుని ఆమె చేతిలో పెట్టాడు. ఈ పుస్తకం నువ్వు ఖచ్చితంగా చదవాలిరా. స్వామి బుధానంద రాసిన ది మైండ్ అండ్ ఇట్స్ కంట్రోల్. నీ మనసు నీ ఆధీనంలో లేకపోతే నీ సమాజం నీ ఆధీనంలో ఉండదు. నీ సమాజం నీ అదుపాజ్ఞలలో లేకపోతే 1000 సంవత్సరాల విలువైన నీ దేశ సంస్కృతి నేలపాలైపోతుందిరా నాన్న. మేనక సచ్చిదానందమూర్తి వంకే చూస్తున్నది ప్రశాంతంగా. అతడి ముఖం ఆ క్షణాన చాలా నిర్మలంగా ఉన్నది. స్ఫటికంలా మెరుస్తున్నది. ఏదో విజయం సాధించినట్లే ఉన్నది అతడి పెదాల మీద చిరుదరహాసం. ఊరికినే వచ్చిన పుస్తకాన్ని మనం మనసారా చదవలేంరా. నువ్వే డబ్బులివ్వు అన్నాడు. ఆ మాటకు అతడి చేతిలోని మరబొమ్మల వ్యానిటీ తెరిచింది. 20 రూపాయల నోటు తీసి ఇచ్చింది. కౌంటర్లో అతను బిల్లుని పుస్తకాన్ని కవరులో పెట్టి మిగిలిన డబ్బుతో సహా ఇచ్చాడు. ఆమె వాటిని వ్యానిటీలో పడేసింది. బయటకు వచ్చారు ఇద్దరు.
గేటు ఇంకొక 10 అడుగులు దూరంలో ఉందనగా అతడు ఆమె చేయి పట్టుకుని పైకెత్తి ముంజేతి వంకే చూస్తూ, నా ప్రాణమా, నిన్ను భారతీయ సిద్ధాంతాలకు నిర్వచనంలా రూపొందించాలనేదే నా కోరిక, నా ఆశ. నన్ను నిరుత్సాహపరచబోకురా నాన్న అంటూ చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు ఆ ముంజేతి మీద. అవాక్కయింది మేనక అతడి చేష్టకు. బాయ్ బేబీ బాయ్. చేతులూపుతూ గేటు దాటి ముందుకు పోయి అక్కడే ఉన్న తాము దిగిన ఆటోలో ఎక్కి కూర్చుని పోనీ అన్నాడు. ఆ ఆటో వెళ్ళిన తర్వాత గాని మేనకకు పూర్తిగా స్పృహ రాలేదు. అలా వచ్చిన తర్వాత గాని తెలుసుకోలేకపోయింది అతడు వెళ్ళిపోయాడు అని. ఆటో దిగి ఇంట్లో కాలు పెడుతుండగానే తల్లి హాల్లో కూర్చుని కనబడింది. టీపై మీద సీసాలు పెట్టుకుని గ్లాసులో నింపుకుని తాగుతున్నది. ఈ రోజున ఆమెను తీసుకువెళ్లిన మనిషి ఎక్కువ డబ్బైనా ఇచ్చి ఉండాలి, లేదా మోసమైనా చేసి ఉండాలి. అందుకే సీసాలు ముందు పెట్టుకున్నది. ఏమే, పొలం కాగితాలు దొరికినయా? గతుక్కుమన్నది మేనక. లేచినప్పటి నుండి సచ్చిదానందమూర్తి ఆలోచనలతోటే మనస్సంతా నిండి ఉండటంతో తల్లి చెప్పిన విషయం మర్చిపోయింది. చూస్తానులే. తన గదిలోకి వెళుతూనే వ్యానిటీ బ్యాగ్ తీసి మంచం మీద పడేసింది. చకచక మ్యాక్సీలోకి మారిపోయింది. తాగుతూ కూచొక్కపోతే రాగానే వెతుక్కోకూడదు అనుకున్నది కసిగా. ఫ్రెషప్ అయ్యి తల్లి దగ్గరకు వెళ్ళి తాళం చెవులు ఎక్కడున్నాయి అన్నది చికాగ్గా. వెతుకు కసురుకుంటున్నట్లుగా అన్నది ఆమె. అగ్నిలో మరింత ఆజ్యం పోస్తున్నట్లుగా గ్లాస్ ఎత్తి గడగడా తాగేసింది. ఆ బీరువా నిండా ఆ దరిద్రపు మనిషి సామాన్లే ఉన్నాయి. ఎప్పుడు నేను తెరవలేదు. చురుగ్గా చూచింది తల్లి వంక ఒకసారి మేనక. ఆమె ఎవరిని గురించి ఆ మాట అంటున్నదో అర్థమవ్వక విసురుగా బీరువా ఉన్న గదిలోకి వెళ్ళి ఆ బీరువా తలుపు తీసింది. మొక్క వాసన. ముఖం చిట్లించుకుంటూ క్యాష్ బ్యాగ్ తెరిచింది. మూల మూలలా వెతికింది. కింద సొరుగుల తాళం చెవులు దొరకటంతో వాటిని తెరిచింది. ఏవేవో కాగితాలు, ఎక్కడా డాక్యుమెంట్స్ కనబడలేదు. సొరుగులు బయటికి లాగి కింద పెట్టింది. సీక్రెట్ లాగా రేకులాగింది. తన తండ్రి ఆమెకేం అన్యాయం చేశాడో తెలియదు కానీ ఎప్పుడూ ఆయనంటే ద్వేషమే కుమ్మరిస్తుంటుంది. ఇంటి మొత్తం మీద ఎక్కడా ఆయన ఫోటో కూడా లేదు. అంతదాకా ఎందుకు? ఇంతవరకు తనకే తెలియదు ఆయన ఎలా ఉంటాడో. బీరువాలో కిందంతా కాగితాలు పరిచి ఉన్నాయి. ఒక్కొక్కటి తీసి చూస్తూ పక్కన పెట్టింది. వాటి క్రిందగా డాక్యుమెంట్లున్న కవరు కనబడటంతో కాగితాలు పక్కకు నెట్టి దాన్ని తీసింది. దాని కిందగా ఫ్రేమ్ లేని పెద్ద ఫోటో ఒకటి ఉన్నది. దాన్ని చటుక్కున అందుకున్నది మేనక. ఆ ఫోటోను చూస్తూనే ఆమె బిగుసుకుపోయింది. అందులో వయసులో ఉన్న తన తల్లి, పక్కన తన తండ్రి, అతడు తన తండ్రి, అతడు సచ్చిదానందమూర్తి పెళ్లినాటి ఫోటో. అమ్మ పెద్దగా అరిచింది ఆ ఫోటో పట్టుకుని హాల్లోకి వస్తూ. ఈయనేనా మా నాన్న? ఆమె తాగిన మైకంలోని కళ్ళు చికిలించి దాని వంక చూస్తూ పరమ అసహ్యంగా ముఖం పెట్టి ఛీ అవతల పారే అన్నది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు కఠినంగా అన్నది తల్లి వంక చూస్తూ మేనక. ఆయనేలే విసురుగా అంటూ గ్లాసు అందుకున్నది ఆమె. నేను ఆయన్ని చూచాను. ఉలిక్కి పడ్డట్లుగా ఆమె కూతురి వంక చూచింది. నువ్వు చూడటమేమిటి? ఆయన చచ్చే 20 ఏళ్ళైతే. లేదమ్మా, ఆయన బ్రతికే ఉన్నారు. సాయంత్రం పూట కలిసి ఒక ఆయన నాకు డబ్బు ఇస్తానన్నాడంటేనే ఆయనే. నీ మొహం, నా చేతులతో స్వయంగా నేనే చంపేశాను. సంఘం సంస్కృతి అంటూ వెధవ కబుర్లతో నన్ను పంజరంలో చిలకలా చేయాలనుకున్నాడు. భరించలేక ఇంత విషం పెట్టి వదిలించుకుని దగ్గరుండి మరీ నేనే దహనం చేయించాను. ఎవరిని చూచి ఎవరనుకున్నావో అన్నది నవ్వుతూ. కాదు, ఆయనే ఇట్లాగే ఉన్నాడు. తల్లి మరోసారి పకపకా నవ్వింది. ఇట్లాగే ఉండటమేమిటి? ఈ పాటికి 50 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ప్రతిదానికి ఓకే అంటూ తల ఎకిరేస్తూ నా మాట ఒక్కటి నెక్కనిచ్చేవాడు కాదు. కాల్చుకు తిన్నాడు బ్రతికున్న 4 రోజులు. ఆయన పేరేమిటన్నావు అన్నది తల్లి ముందుకు మరో అడుగు వేసి. ఆనందమూర్తిలే, పెద్ద గొప్పగా అందరి ముందు చెప్పుకుంటుండేవాడు. సచ్చిత్ ఆనందమూర్తని, సచ్చిదానందమూర్తని అంటూ. ఎప్పుడు దేవుళ్ళు, పూజలు, పుస్తకాలు తప్ప మరో ధ్యాస లేదు. మేనక కళ్ళు తిరుగుతున్నాయి. ఒళ్ళు జలధరిస్తుంది. మైకం కమ్ముతుంది. ఆయనే శరీరం తూలిపోతున్నది. తను, ఇల్లు, తల్లి అంతా గిరిగిరా తిరిగిపోతున్నది. ఫోటోలో ఉన్న ఆయన నవ్వుతున్నట్లే ఉన్నాడు. తననే పట్టుకుని నేనే రా కన్నా అంటున్నట్లే ఉన్నాడు. తన గదిలోకి ఆ ఫోటోను తీసుకు పరిగెత్తింది. మంచం మీద ఉన్న వ్యానిటీ బ్యాగ్ను అందుకుని తెరిచింది ఆయనిచ్చిన కవరు కోసం.
దాన్ని తల్లి ముందు పెట్టి నిరూపించాలి అన్నట్లుగా ఆ కవరు కనబడలేదు. ఆమె గుండె జల్లుమన్నది. వడివడిగా బీరువా తెరిచి ఆ పై అరలో పేపర్ కింద తన చీరల వెనక్గా పెట్టిన 2700 కోసం చూచింది. అవి లేవు. డబ్బంతా ఏమైంది అంటే మళ్ళీ వ్యానిటీ బ్యాగ్ అందుకున్నది. అందులో ఆయన తన చేత డబ్బులిప్పించి కొనిపించిన పుస్తకం మాత్రం ఉన్నది. ది మైండ్ అండ్ ఇట్స్ కంట్రోల్. కెవ్వున అరిచింది మేనక మంచం మీదకు వాలిపోతూ. తర్వాత 10 నిమిషాలలోనే తల్లి కేకలేస్తూ ఊగిపోతూ మేనక గదిలోకి వచ్చింది. ఏమైందే, ఇంతకీ ఆ కాగితాలు దొరికినయ్యా లేవా? మగతగా కళ్ళు తెరిచింది మేనక అతి కష్టం మీద. ఎదురుగ్గా నోరు తెరుచుకుని రక్కసిలా నిలబడి ఉన్న తల్లి. మా నాన్నను చంపానని సంబరపడిపోతున్నావు కదూ? ఆయన చావలేదు. చెత్ నోర్మి. ఆయన ఒళ్ళో పొడికిని మాటలు చెబుతూ ఈ చేతులతోటే విషం కలిపిన పాలు తాగించాను. పక్కనున్న టేబుల్ మీద పేపర్ వెయిట్ తీసుకుని తల్లి మోకాలు ఫట్మని విరిగేలా విసురుగా కొట్టింది. ఆమె కుప్పలా కూలబడిపోతూ చచ్చాన్రా దేవుడా అని అరిచింది. ఇక కదలకుండా పడి ఉండు. కదిలావో రెండో కాలు కూడా విరక్కొడతాను. కళ్ళ వెంట నిప్పులు కురిపిస్తూ అన్నది మేనక. తనని తాను నిగ్రహించుకుంటూ తన తండ్రి తన చేత కొనిపించిన పుస్తకాన్ని ఆయన్ని పట్టుకున్నంత ఆప్యాయంగా పట్టుకుని గుండెలకు హత్తుకున్నది. మరుక్షణంలోనే ఆమె హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన దానిలా రోడ్డు మీదకు పరిగెత్తింది. ఆ మ్యాక్సీ మీదే. గేటు దాటుతూనే కనబడిన ఆటోను ఆపి ఎక్కి కూర్చుని ఎటుపోవాలో చెప్పింది. ఆమె ఒళ్ళు సలసలా కాగిపోతున్నది. కుతకుతలాడిపోతున్నది. ఉద్వేగంతో గుండె ఎగిరెగిరి పడుతుంది. తను సాయంత్రం పూట వచ్చి తండ్రిని కలుస్తుండే పార్కు వచ్చింది. మొదటి రోజున ఆయన చెప్పిన ఆ ఇంటి గుర్తులన్నీ మననం చేసుకోసాగింది. ముందుకు వెళ్ళి ఎడం చేతి వైపు రెండో వీధిలోకి తిరిగితే కుడివైపు 4వ ఇల్లే నడక దూరం అన్న ఆయన మాటలు గుర్తుకు వచ్చినాయి. ఆటో అతను ఆమె చెప్పినట్లుగా తీసుకువెళుతున్నాడు. ఆపు అన్నది సందు తిరిగిన తర్వాత కుడివైపు ఇళ్లను లెక్కిస్తూ. 4వ ఇల్లు రాగానే ఉత్సాహంగా ఆటోలో నుంచి కిందకు దూకుతున్నట్లుగా దిగింది. ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. కిటికీ తలుపులు మూసి ఉన్నాయి. ఏ గదిలోనూ దీపం వెలగటం లేదు. గేటు తాళం వేసి ఉన్నది. అయోమయంగా అటు ఇటు చూచింది. తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంటికి రాలేదా? భార్య లేదన్నాడు కదా. భోజనానికి హోటల్కి వెళ్ళి ఉంటాడా? ఆలోచనలతో సతమతమవుతుండగా పక్కింట్లోంచి ఎవరో ఒక ముసలాయన బయటకు వచ్చాడు. ఆయన వైపుకు 2 అడుగులు వేసి, ఏమండి, ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడొస్తారో తెలుసా అండి అని అడిగింది ఆయన్ను. ఆయన మేనక వంక విచిత్రంగా చూచాడు. ఆ ఇంట్లో ఎవరూ ఉండరు కదా, అసలు మీకెవరు కావాలి? సచ్చిదానందమూర్తి గారి ఇల్లు కాదా అది? ఆయన మేనక వంక కళ్ళు చికిలించి చూచాడు. ఆయన పోయి చాలా సంవత్సరాలైంది కదండి. వాళ్లకు ఈ ఊళ్ళోనే మరో ఇల్లు ఉన్నది. ఆయన పోగానే ఆయన భార్య దీన్ని అమ్మేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఈ ఇల్లు చాలామంది చేతులు మారినా ఎవ్వరూ ఉండలేకపోవటంతో పాడుబడి నివాసయోగ్యం కాకుండా పోయింది. ఆ ఇంటి తాళాలు తెరిచి ఎన్ని సంవత్సరాలైందో అన్నాడు ఆయన మేనకని కన్నార్పకుండా భయం భయంగా చూస్తూ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.